ఇటు రాజరిక పాలనలో విజయనగరం జిల్లా అభివృద్ధి చెందలేదన్నారు జనసేన ఎంపీ అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావు. బొబ్బిలి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందన్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అప్పలస్వామిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు ముక్కా ఆధ్వర్యంలో జనసేనలో జాయిన్ అయ్యారు. వారిని పార్టీలోకి ఆహ్వానించి జనసేన కండువాలు కప్పారు. విజయనగరంలోనే బొబ్బులికి చాలా పెద్ద పేరు ఉండేదండి ఒకప్పుడు. ఆ పేరుని కాస్త ఈ రాచలక పాలన అంతరించిపోయిన కొలది ఇంకా రాజులో అని పేరు చెప్పుకున్నారు తప్ప ఈ బొబ్బులు ఇంకా డెవలప్మెంట్ ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా రోజు రోజుకి వెనకబడిపోతుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక ఇష్టమైన జిల్లా ఏదో ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక విజయనగరం జిల్లా ఒకటండి. అందులో ఎప్పుడూ అడుగుతూ ఉంటారు ఈ బొబ్బుల విషయాల్లో. ఈ బొబ్బుల గురించి కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు. అలాంటి బొబ్బుల్లో చూస్తున్నారు అక్కడ ఏదో పాతబడిపోయిన కోట తప్ప జనాలు ఎక్కడున్న వాళ్ళు అక్కడ అలా ఉన్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదండి. ఇప్పటికీ అలాగే వెనకబడిన జిల్లాలు ఇంకా వెనకబడిన మళ్ళీ మండలం తయారైపోయి ఉండిపోయింది తప్ప ఈ నియోజకవర్గం ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఇక్కడ చాలామంది చెరుకు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా ఆపి వాళ్ళని దుఃఖపెడుతున్నారు. రైతులకే సరైన లోటు చేస్తే మనకు అన్నం రేపు పొద్దున ఎలా దొరుకుతుందని చెప్పేసి దేశం లోకం అంతా ఇలా చెప్పుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ బొబ్బుల్లో రాజుల పాలనలో పెద్ద పెద్ద రౌడీ పాలనలు ఇవన్నీ కాకుండా ఒక మంచి వ్యక్తి, ఒక పెద్ద వ్యక్తి, అన్ని శాఖ సమస్యలు తెలిసిన వ్యక్తి అని చెప్పి అప్పలస్వామి నాయుడు గారు నియమించడం అయింది. ఆ వ్యక్తి చాలా పద్ధతి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది నీతి నిజాయితీ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అందరికీ ఎటువంటి ఎటువంటి అవినీతి ఎలాంటి హాని లేని మనిషి అయినా, ఎటువంటి మచ్చలేని మనిషి, ఒక తెల్లని మనిషి, ఒక పెద్ద అయినా 10 మందికి అన్నం పెట్టే వ్యక్తి కనుక ఆయనకు నియమించడం జరిగింది. ఆయనకు కూడా మీరు అందరూ సహకరించి ఓట్లేసి గెలిపిస్తే ఈ బొబ్బుల్ని సస్యశ్యామలంగా. For more updates, please subscribe 99 TV Telugu.